నూనె, నెయ్యి, పంచదార లేకుండా హెల్తీగా ఇలా స్వీట్స్ చేయండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎవరైనా. చూస్తేనే చాలు తినాలనిపించే ఈ స్వీట్స్ నోట్లో పెట్టుకుంటే చాలు వెన్నలా కరిగిపోతాయి. చాలా చాలా రుచిగా ఉంటాయి. మన ఛానల్‌లో సింపుల్‌గా తయారు చేసుకుని రకరకాల స్వీట్స్ ఇంకా స్నాక్ రెసిపీస్‌ని పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్‌లో మిగతా వీడియోలను కూడా చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వీట్ తయారు చేసుకోవడానికి కడాయిలో కప్పు నిండుగా పుట్నాలను తీసుకొని వీటిని సన్నటి సెగ మీద క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. అలా అని మరి రంగు మారేటట్టు కూడా వేయించుకోక్కర్లేదు. 3-4 నిమిషాల పాటు సన్నటి సెగ మీద క్రిస్పీగా అయ్యే వరకు ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పళ్ళెంలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే పుట్నాలను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా పూల్ మక్కనాన్ని తీసుకోవాలి. ఇందులోకి పావు కప్పు జీడిపప్పును కూడా వేసుకొని సన్నటి సెగ మీద ఇవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. వీటిని మరి రంగు మారేటట్టు కూడా వేయించుకోక్కర్లేదు. సన్నటి సెగ మీద కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుంది. ఇక్కడ పావు కప్పు వరకు జీడిపప్పు తీసుకున్నాను కదా! ఈ జీడిపప్పు ప్లేస్‌లో మీరు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్‌ని కొంచెం కొంచెంగా ఒక పావు కప్పు వరకు వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా అచ్చంగా జీడిపప్పును వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇవి ఇలా చక్కగా వేగిపోయాయి కదా! ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తటి పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. మీకు డౌట్‌గా అనిపిస్తే ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని జల్లించుకుని కూడా మీరు తీసుకోవచ్చు. నాకైతే ఇలా మెత్తని పొడిలాగా అయితే రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని బౌల్లోకి తీసుకుని తిరిగి మిక్సీ జార్లోకి ఏ కప్పుతో అయితే పుట్నాలను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా బెల్లాన్ని తీసుకోవాలి. మీరు బెల్లం ప్లేస్లో కావాలనుకుంటే పంచదారను కూడా తీసుకోవచ్చు. పంచదారను తీసుకుంటే ముప్పావు కప్పు పంచదార తీసుకుంటే సరిపోతుంది. అరకప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. మీ దగ్గర యాలకుల పొడి లేకపోతే ఈ స్టేజ్‌లో 2-3 వరకు యాలకులను ఇందులోకి వేసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడిలోకి ఈ బెల్లం పొడిని కూడా వేసుకొని అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి గోరువెచ్చటి పాలని తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పాలుని ఒక్కసారిగా వేసుకోకూడదు. ఇందులో ఎక్కువగా పాలు పట్టవు. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పాలని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండి ముద్దని చాపింగ్ బోర్డ్‌పై వేసుకుని రోల్‌లాగా చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత వీటిని మీరు పీసెస్‌గా కట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. నేను ఇంకొంచెం స్వీట్ షాప్ స్టైల్‌లో స్వీట్స్ ఉండడం కోసం వీటిని 3 భాగాలుగా చేసుకుని వీటికి కొద్దిగా ఫుడ్ కలర్‌ని అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్‌ని పౌడర్ ఉంది కాబట్టి కొంచెం అంత వాటర్ వేసి మిక్స్ చేశాను. గ్రీన్ అయితే ఆయిలీ ఫుడ్ కలర్ కాబట్టి ఇది డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చు. ఒకటైతే ప్లెయిన్‌గా అలాగే వదిలేశాను. ఫుడ్ కలర్ అంతా కలిసేటట్టుగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మీకు నచ్చిన షేప్‌లో అయితే తయారు చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలా బాల్స్ లాగా చుట్టుకొని అయితే తీసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న ఈ బాల్స్‌ని యాపిల్ షేప్‌లో తయారు చేసుకోవడానికి చేతి వేలితో ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుని మధ్యలో ఒక లవంగం పెట్టుకుంటే చూడ్డానికి చాలా చాలా బావుంటాయి. ఇలా తయారు చేసుకున్న ఈ స్వీట్స్ చాలా చాలా రుచిగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే చాలు వెన్నలా కరిగిపోతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా అనిపించాయో కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.